వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్. ప్రస్తుతం ఈరోజు ఏదైతే పోచారం శ్రీనివాస్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో చేరడం జరిగింది. సో దీనికి అక్కడ ఏదైతే బీఆర్ఎస్ నేతలపై దాడి జరిగిందనే సంఘటన కూడా చూసుకోవచ్చు మనము. సో దీనికి మనం ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాము. సో ఇక్కడ కొందరు బీఆర్ఎస్ నేతలను వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఏంది గొడవకు గల కారణం ఏంది? ఇలా గొడవ సృష్టించాలనే ఆలోచన మాకు లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా కారు గుర్తుపైన గెలిచినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారి పైన సోషల్ మీడియాలో మేము ఇలా ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క కార్యక్రమం అని ఉన్నది కాబట్టి మేము తెలంగాణ భవన్లో కార్యక్రమాన్ని నిర్వహించినాం. తదనంతరం సోషల్ మీడియాలో మాకు గ్రూపులలో పోచారం శ్రీనివాసరెడ్డి గారు పార్టీ మార్పు అనేది ఆలోచన వచ్చిందో పక్కనే కాబట్టి విద్యార్థి నాయకులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్, ఇలా బీఆర్ఎస్ పట్ల క్రియాశీలకంగా ఉంటాం. మేము అందరం కూడా ఒకసారి పోచారం శ్రీనివాసరెడ్డి కలిసి వద్దాం, ఇది వదంతు లేదని చెప్పేసి పోయే సందర్భంలో అక్కడ ముఖ్యమంత్రి ఉండడం జరిగింది. ముఖ్యమంత్రి ఆల్రెడీ బేరాలు సారాలు చేస్తూ ఉన్నాడు, ఏ పదవి ఇవ్వాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు. ముఖ్యమంత్రి వస్తున్నారని మీకు సమాచారం లేదా? ముఖ్యమంత్రి నుండి మాకు తెలియదు. వాస్తవంగా ముఖ్యమంత్రి మా పోచారం ఎమ్మెల్యే, మా ఎమ్మెల్యే కాబట్టి వాడిని వెళ్దామని పోయినాము. ఈ వదంతులపైన మీ యొక్క వైఖరి ఏందని తెలుసుకుంటాను పోయినాం తప్ప ముఖ్యమంత్రి నుండి మాకు తెలియదు. కానీ అప్పటికే ముఖ్యమంత్రి అక్కడ దొంగ లెక్క దూరి బిచ్చం ఎత్తుకుంటా ఉన్నాడు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని. అయ్యా మీరు చేయనియండి, అయ్యా మీరు చేయనియండి, మీరు చేయనైతేనే మా ప్రభుత్వం కాపాడుతుంది, నీకు హోంమంత్రి ఇస్తా, లేకపోతే నీకు ఇంకో పైసలు ఇస్తా, అది ఇస్తా అని చెప్పి బేరాసారాలు చేస్తూ ఉన్నాడు. ఇవాళ ఎమ్మెల్యేలను తెలంగాణలో ఇవాళ రేవంత్ రెడ్డి బిచ్చం ఎత్తుకుంటా ఉన్నాడు. ఇది అన్యాయం అని చెప్తా ఉన్నాము. కాబట్టి ఇంకొక అంశం కూడా, ఇవాళ మా ఎమ్మెల్యే ఇంటికి మేము పోయినాం. మా ఎమ్మెల్యే ఇంటికి మేము పోతే మమ్మల్ని అరెస్ట్ చేయడం ఏంది, మా మీద కేసులు పెట్టడం ఏంది, మా మీద నాన్ బెయిల్ కేసు అరెస్ట్ చేయడం ఏంది, మా మీద ఇవాళ పోలీస్ స్టేషన్లో పెట్టడం ఏంది? ఇవాళ ఒకవేళ అరెస్ట్ చేస్తే ఎవరిని అరెస్ట్ చేయాలి? రేవంత్ రెడ్డి చేయాలి. ఎందుకంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు అక్రమంగా మా ఎమ్మెల్యే పోచారంటే దొరబడింది రేవంత్ రెడ్డి గారు. మా కారు గుర్తుపైన గెలిచినటువంటి ఎమ్మెల్యే, కేసీఆర్ బీఫామ్ ఇస్తే గెలిచినటువంటి ఎమ్మెల్యే పోచారం ఇంటికి దొరబడ్డది ఎవరు? రేవంత్ రెడ్డి చొరబడ్డాడు. రేవంత్ రెడ్డి అక్రమంగా చొరబడి అక్కడ వాళ్ళని కొనుగోలు చేస్తూ మళ్ళీ దొంగ అన్నట్టు మా మీద కేసులు పెట్టడం ఏంది? ఇవాళ పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు అప్పీల్ చేస్తూ ఉన్నా. 100% మీకు శిస్తు ఉంటే రేవంత్ రెడ్డి గారు మా ఎమ్మెల్యేని అక్రమంగా కొనుగోలు చేసింది కాబట్టి, మా ఎమ్మెల్యేకు ఆ పదవులు ఆశ చూపించింది కాబట్టి, మా ఎమ్మెల్యేకు డబ్బు ఆశ చూపించింది కాబట్టి రేవంత్ రెడ్డి పైన నాన్ బెయిల్ అరెస్ట్ చేయాలి, కోర్టు నుండి కేసు పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. సో ఇదే విషయం ఏదైతే కేసీఆర్ దృష్టికి వెళ్ళిందా, ఏమని చెప్పారు? ఇప్పుడు కేసీఆర్ గారు, మా పార్టీ వర్క్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మా జిల్లా అధ్యక్షులు హైదరాబాద్ మాగంటి గోపీనాథ్ గారు, అదేవిధంగా మా కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ గారు అందరూ ఇక్కడికి వచ్చేసి ఉన్నారు. 100 మా లీగల్ టీం మొత్తం కూడా ఇక్కడికి వచ్చేసింది. కేసీఆర్ గారు ఆల్రెడీ లీగల్ టీం అలర్ట్ చేసినారు. ఇవాళ కావాల్సుకోనండి మేము పోయి ప్రజాస్వామ్య పద్ధతిలో ఏం జరుగుతుంది పోచారం ఇంట్లో అని చెప్పేసి మేము తెలుసుకుంటాను పోతే మా మీద నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ చేయడం ఏంది? ఇష్టారాజ్యంగా సీఐకి మార్గదర్శకాలు ఇచ్చి ఆలోచన ఇచ్చేసిండు. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో బయటకు రానియొద్దు, వీళ్ళని 10 రోజులు జైల్లో ఉంచాలని ఆలోచన చేయడం అనేది తప్పు కదా. నేను మీ టీవీ ద్వారా అప్పీల్ చేస్తూ ఉన్నా ప్రజలకు, అదేవిధంగా ప్రజాస్వామ్య వాదులకు నేను అప్పీల్ చేస్తూ ఉన్నా, తెలంగాణ ఉద్యమకాలకు అప్పీల్ చేస్తా ఉన్నా, విద్యార్థి నాయకత్వానికి అప్పీల్ చేస్తూ ఉన్నా. తెలంగాణ ఉద్యమంలో భాగస్వామైన మమ్మల్ని ఈ రకంగా వేధిస్తూ ఇలా జైలుకు పంపాలనే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉండో ఇది తుగ్లక్ చర్య అంటే అవునను. ఇలా ప్రజా పరిపాలనను గాలికి వదిలేసి ఇలా ఎమ్మెల్యేలను కాలు పట్టుకొని బిచ్చం ఎత్తుకుంటున్న ప్రభుత్వాన్ని కాపాడని ఆలోచన చేస్తూ ఉందో ఇది తుగ్లక్ సర్కార్ కాకపోతే ప్రజాపాలన సర్కార్ ఎట్టయిద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నా. సో నిజంగా అక్కడ కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ మీద దాడి చేయడం నిజమేనంటారా? అరే చూడండి, విజువల్ చూడండి సార్ మీరు. ఇవాళ అన్ని పత్రికలలో అన్ని మీడియా ఛానల్ అక్కడికి వచ్చినవి. అక్కడ ముఖ్యమంత్రి ఉన్నట్టు అన్ని మీడియా ఉంటుంది, అక్కడ అన్ని సోషల్ మీడియా ఛానల్స్ ఉన్నవి, అన్ని రకాల మీడియా జర్నలిస్ట్ ఉన్నారు. మేము అక్కడ ఏం చేసినా చూడండి, మీరు విజువల్ చూడండి. మేము ప్రజాస్వామ్య పద్ధతిలో మేము అక్కడ కలిసేందుకు పోయిన ఎమ్మెల్యేని, మాకు ముఖ్యమంత్రి ఉండేది తెలియదు, అక్కడ ఏం అడవుడు తెలియదు. వాస్తవాన్ని మేము కలిసేందుకు పోయినాము. కలిసే క్రమంలో వాళ్ళు దాడి చేసి మమ్మల్ని అరెస్ట్ చేసి మమ్మల్ని మర్మాంగాలపైన దాడి చేసి ఇష్టం వచ్చినట్టు గుద్ది 2 విద్యార్థి నాయకులు గాయపడ్డారు. ఉస్మాన్ షరీఫ్ విద్యార్థి నాయకులు. వాళ్ళని ఇలా హాస్పిటల్ తీసుకోమని కూడా పోలీస్ స్టేషన్లో పట్టించుకోని పరిస్థితి. కనీసం ఇలా పోలీసులు ఏం చెప్తే ఇండికేషన్ ఇస్తారు, డైరెక్ట్ సీఎంఓ నుంచి ఆదేశాలు వస్తున్నాయట. డైరెక్ట్ సీఎంఓ వీళ్ళు ఎవరు కూడా కీలక నాయకులు వీళ్ళందరూ కూడా కేసీఆర్ సైనికులు, వీళ్ళు ఎట్టి పనులు వదిలిపెట్టొద్దు. అసలు మా మీద కేసు ఎందుకు పెట్టారో అర్థం కాలే, మమ్మల్ని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చి అర్థం కాలే. మా ఎమ్మెల్యే ఇంటికి మమ్మల్ని పోతే మమ్మల్ని పోలీసు ఏం తీసుకొచ్చి పెట్టడం నాకు అర్థం కాలే. మా ఎమ్మెల్యే ఇంటికి అక్రమంగా దొరబడ్డ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయమని చెప్పి బంజారాహిల్స్ పోలీసు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గతంలో కూడా చూసుకుంటే ఏదైతే కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చినప్పుడు కూడా ఇదే వైఖరిగా జరిగింది. సో దీన్ని ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు సార్ నేనేమంటున్నా సార్, అప్పుడు కేసీఆర్ ఇంటికి వచ్చి జాయిన్ అయ్యండి వాళ్ళు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఉంటేనే అభివృద్ధి చెందని ఆలోచనతో అప్పుడు జాయిన్ అయ్యారు. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే జితేంద్ర రెడ్డికి పోవడం, ఆయన్ని కాలబేరం ఆడుకోవడం, ఆయనకు పదవులు ఆశ చూపడం, అంటే ప్రభుత్వ సలహా ఇచ్చింది కదా, వెంటనే వాళ్ళని పార్టీ చేంజ్ చేసుకోవడం. ఇలా పోచార సింహారెడ్డి కూడా హోంమంత్రి ఇస్తామని చెప్పేసి మాట్లాడుతున్నట. 100 కోట్ల రూపాయలు కావాలి, హోంమంత్రి ఇస్తా నీకు వస్తావా రావని చెప్పేసి లక్ష్మీపుత్రుడికి బేరం పెట్టిండు రేవంత్ రెడ్డి. కాబట్టి ఇలా కాళ్ళ బేరాన్ని దిగుతుంది రేవంత్ రెడ్డి. కాళ్ళు పట్టుకొని మా ప్రభుత్వాన్ని కాపాడండి, నా ముఖ్యమంత్రిని కాపాడని అడుగుతుంది రేవంత్ రెడ్డి. కాబట్టి ఒకవేళ ఇటువంటి కొనుగోలు అక్రమంగా, అన్యాయంగా, అప్రజాస్వామికంగా ఎమ్మెల్యేని కొనుగోలు చేస్తున్న రేవంత్ రెడ్డి పైన 420 కేసు పెట్టాలని చెప్పి నేను పోలీసు సార్ విజ్ఞప్తి చేస్తాను. ప్రధానంగా చివరిగా మీ డిమాండ్ ఏంటి? 100% ఎవరైతే ఎమ్మెల్యేలు చేర్చుకుంటా ఉన్నావో, ఈ ఎమ్మెల్యేలు చేర్చుకున్న ఎమ్మెల్యేలు గతంలో నువ్వే చెప్పినావు కదా, రాళ్లతో కొట్టండి,
చెప్పుల దండలు వేయండి, సున్నం బొట్లు పెట్టి గాడిద మీద ఊరేగించండి, ఊరి నుంచి తరిమేయండి అని చెప్పేసి పెద్ద పెద్ద కొటేషన్స్ ఇచ్చిండ్రు రేవంత్ రెడ్డి గారు. మరి ఈ కొటేషన్స్ నీకు వర్తించవా? ఇవాళ గాడిద మీద సున్నం పెట్టి వాళ్ళని ఎగిరియాలి, నిన్నే ఎగిరియాలి, చెప్పుల దండలు వేసి వాళ్ళని ఎగిరేయాలి, నిన్నే ఎగిరేయాలి. మరి ఇప్పుడు నువ్వు గతంలో చెప్పినావు కదా, నువ్వు సుధపూస లెక్క సాంప్రదాయాన్ని శుద్ధపూసనని ఆ రోజు మస్తు మాటలు చెప్పినావు. ఈ రోజు ఎమ్మెల్యేలన్నింటికి పోయి కాళ్ళు పట్టుకొని జైన్గా అంటే జైన్ అనే అంటున్నావు. దానాంధ్రికి పోతే జైన్ గమ్మంటివి, మన కడియం సేరింటికి పోతే జైన్ గమ్మంటివి, అదేవిధంగా ఇలా పోయి మళ్ళీ పోచారింటికి పోయి జైన్ గమ్మంటివి. నీ అభద్రతా భావం ఏందంటున్నా నేను. నీ అభద్రతా భావం ఏంటంటే ఎవరో కాంగ్రెస్ మంత్రి పుల్ల పెడుతున్న వెనకమ్మటి కాంగ్రెస్ మంత్రి వాళ్ళు కుర్చీకుందామని ప్రయత్నం చేస్తూ ఉండు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు తీసుకొచ్చి కుర్చీ కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉండు. ఈ కుర్చీ కోసం కొట్లాడే తపనలో మాలాంటి తెలంగాణ ఉద్యమంలో భాగమైన వాళ్ళం తెలంగాణలో ప్రయాసం రక్షించాలని చెప్పేసి మా ఎమ్మెల్యేంటికి మాకపోతే మా మీద 4000 కేసులు పెడతా ఉన్నారు. ఇక పత్రికా మిత్రులు ఆలోచన చేయాలి, తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. ఇది తుగ్లక్ సర్కార్ అంటారా, ప్రజాపాలన సర్కార్ అంటారా, ఏందో ఆలోచన చేయాలి. థ్యాంక్ యూ. సో మొత్తానికి ఏదైతే బంజారాజ్ పిఎస్ దగ్గర జరుగుతున్న ఏదైతే ఇష్యూ దీనికి సంబంధించి బీఆర్ఎస్ చెప్తున్నటువంటి పరిస్థితి ఇది.